వాట్సాప్ ఇప్పుడు మన దగ్గర ఉన్న వాట్సాప్ ఉంది కదా సార్. ఓకే సార్. నార్మల్ గా మన దగ్గర ఉన్న వాట్సాప్ ఏంటంటారంటే దానికి టోటల్ గా ఏముంటది అంటారంటే జస్ట్ మాన్యువల్ గా మనమే రిప్లై చేస్తాం. ఓకే. ఈ మాన్యువల్ గా మనం ఏం చేస్తామంటారంటే మన దగ్గర ఉన్న వాట్సాప్ కి మాన్యువల్ గా మనం చేస్తాం రిప్లై. ఓకే సార్. ఇంకోటి ఏంటంటారంటే దీంట్లో క్యాటలాగ్స్ అని ఉంటాయి. క్యాటలాగ్స్, ఓకే. ఈ క్యాటలాగ్స్ కూడా మనం చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి కస్టమర్ ఒకవేళ అన్నోన్ పర్సన్ మీకు హాయ్ అని లేకపోతే ఏదో ఒక మెసేజ్ చేసినా కూడా డైరెక్ట్ గా సింపుల్ ఒక రిప్లై ఉంటుంది అన్నట్టు. అది ఓన్లీ ప్రతిసారి అదే రిప్లై వెళ్తుంది ఇప్పుడు షార్ట్ చేసిన. కానీ ఇక్కడ ఏపీఐకి ఏంటంటానంటే ఏపీఐలో మీరు మాన్యువల్ గా ఏ చేయని అవసరం లేదు. డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది ఫ్లో చార్ట్ ఉంటుంది, చార్ట్ బుట్స్ అని ఉంటుంది అన్నట్టు. ఉమ్. ఈ టోటల్ గా డైరెక్ట్ గా రిప్లై వెళ్ళిపోతుంది. మీరు ఇది ఏంటంటే 24/7 పని చేస్తుంది, 24/7 పని చేస్తుంది ఇది. ఓకే. మీరు ఏమి జస్ట్ మీరు ఎన్ని వచ్చాయి, ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఎంతమంది కన్వర్షన్ జరిగింది అనేది జస్ట్ చెక్ చేసుకోవడం మాత్రమే ఇక్కడ ఉంటది. ఓకే. ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ గా ఇంకోటి ఏంటంటారంటే ఒకవేళ చాట్ బుట్ అని ఉంటది. చాట్ బుట్, చాట్ బుట్ అయినా ఆటోమేషన్ ప్రాసెస్ అయినా రెండు డిఫరెంట్. చాట్ బుట్ వేరు, ఆటోమేషన్ ప్రాసెస్ లో ఫామ్ ఫిల్అప్ చేసుడు వేరు. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరే ఎవరైనా ఫామ్ ఫిల్అప్ చేశారు అనుకోండి, ఉమ్. ఆటోమేటిక్ గా వాట్సాప్ లో వాళ్ళకి మెసేజ్ వస్తుంది, పర్సనల్ గా వెళ్తుంది. ఓకే. ఒకవేళ అన్నోన్ పర్సన్ మీకు డైరెక్ట్ గా వచ్చాడు అనుకోండి, ఓకే. ఫోన్ లో కూడా ఉమ్. హాయ్ అని లేకపోతే ఏదైనా కానీ చేసినప్పుడు డైరెక్ట్ దాంట్లో కూడా మీకు ఆటోమేషన్ ప్రాసెస్ వెళ్ళిపోతుంది. మీకు ఒక కస్టమర్ కి అసలు ఒక మెసేజ్ కూడా ఏం చేయరు. ఓకే. అలాగే మీరు చేయాల్సింది కూడా ఇంకో పని ఏంటంటేనంటే ఒక కస్టమర్ కి మీరు ఏమేమి మాట్లాడుతున్నారో అంత డాటా స్టెప్ బై స్టెప్ కంటెంట్ రెడీ చేసి పెట్టండి. ఓకే. రేపు రేపు మీకు యాడ్స్ రన్ చేసిన తర్వాత యాడ్స్ రన్ చేసినప్పుడు ఎట్లా చేయాలి అని మీకు ఈరోజు ఇచ్చిన వర్క్ ఏదైతే ఉందో అది చేయండి. రేపు అది చేతురు మళ్ళీ రెండు మీకు చాలా పెద్దగా అవుతాయి. ఈరోజు వర్క్ ఎక్కువ. ఫేస్బుక్ లో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యాడ్ చేయాలన్నారు. ఫేస్బుక్ చేయాలా మనం యాప్ లో చేయాలి సార్? మీ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, మీ ఉమ్. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ రెండు మన యొక్క సిఆర్ కనెక్ట్ చేయండి. ఓకే. ఓకే. రెండు చేయండి, కనెక్ట్ చేయండి. మీకు ఒకవేళ యూట్యూబ్. ఫేస్బుక్ చేస్తాను సార్ ఆల్రెడీ. అవును. ఇన్స్టాగ్రామ్ చేయాలి. అట్లాగే ఇన్స్టాగ్రామ్ చేయండి, యూట్యూబ్ కూడా చేయండి, థ్రెడ్ ఉంటే థ్రెడ్ చేయండి. ఓకే. ఓకే. మీకు ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటే అన్ని అటాచ్ చేసేసేయండి దానికి. ఓకే సార్. ఓకేనా సార్? ఇది మళ్ళా ఒకటే నేను కదా, ఇంకేం వర్క్ చేయవసరం కదా సార్? యాడింగ్ అర్థం ఏ సార్? ఇది ఒక సిఆర్ఎం లోనే మనం యాడ్ చేయాలి, ఇంకేం చేయవసరం లేదు కదా? ఏం లేదు, అన్ని సిఆర్ఎం అనే సిఆర్ఎంకి వెళ్ళి టోటల్ గా కనెక్ట్ అవుతాయి. అన్ని సిఆర్ఎంకి వెళ్ళి లీడ్ అవును. ఫార్మేషన్ మన కానీ అంతా. బిజినెస్ యాప్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ యాడ్ చేయాలి, నాకు చేయవసరం కదా? మీరు చేయకండి, అది బ్యాక్ ఎండ్ నేను చేస్తా. మీరు బ్యాక్ ఎండ్ చేయను మీరు అవసరం. చేస్తారు. ఓకే. నేను చేస్తా. ఓకే. ఓకే. అది కొంచెం టెక్నికల్ గా ఉంటది, అది నేను చేసేస్తా. ఓకే. ఓకే. ఓకేనా ఓకే సార్? సార్. ఉమ్, రేపు ఒక రేపు ప్రాసెస్ కంప్లీట్ చేసేది సార్ అయితే. ఓకే సార్. ఉమ్, ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.